నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏమో చేంజ్ అయింది, అన్న వాళ్ళది షెడ్ పేరు కూడా ఏంది, బోర్డు కూడా చేంజ్ అయిందని. ఇది వచ్చేసి బ్రాంచ్ నెంబర్ 2. ఈ బ్రాంచ్ నెంబర్ 2 వచ్చేసి మన గట్కేసర్ దగ్గర అన్నోజీ కూడా ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గరనే మీకు లొకేషన్ అనేది నేను మొత్తం వీడియో ద్వారా చూపిస్తాను. అండ్ లొకేషన్ కూడా మీకు గూగుల్ ద్వారా మ్యాప్ నుంచి తీసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఇక మీకు తెలుసు 2024లో మాత్రం మన వరంగల్లో ఒక రేంజ్ అంటే ఫస్ట్గా ముంబై మోడల్ గణేశులు అయితే చేయడం మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళే చేసిండ్రు. అండ్ ఈ 2025లో వచ్చేసి సెకండ్ బ్రాంచ్ అయితే హైదరాబాద్లో పెట్టింది కదా, ఒక రేంజ్లో ఉన్నాయి ఫేసెస్ మాత్రము. వరసిద్ధి ఆర్ట్స్ అడిగితేనే మీకు ఆల్రెడీ అన్న వాళ్ళ పేర్లు నోటెడ్, మన వరప్రసాద్ అన్న అండ్ మన శివప్రసాద్ అన్నది. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ మీరు ఫటాఫట బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా జల్దీ వచ్చి బుక్ చేసేసుకోండి. ఇది కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఓకేనా. అండ్ అలానే ఎన్ని ఫీట్ల వినాయకుల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం వీడియోలో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు చూపిస్తున్న వీడియో ద్వారా కూడా మన వరంగల్ నుంచి గట్కేసర్ వచ్చినాక, గట్కేసర్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అన్నోజీ కూడా ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఇంకా ఎగ్జాక్ట్లీ కూడా నేను చూపిస్తాను. ఈ రోడ్ నుంచి వెళ్తే మన ఉప్పల్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూసింది కదా అన్న వాళ్ళ షెడ్. ఇంకా మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. హోటల్ టులిప్స్ గ్రాండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే దాని పక్క పోంటే మన వరసిద్ధి ఆర్ట్స్ సెకండ్ బ్రాంచ్ అయితే ఉండడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా. లోపలికి వెళ్ళి మాత్రం మీకు చూపిస్తాను ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా జాయింటింగ్ వర్క్స్ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అన్న వాళ్ళకి మొత్తం కవర్ చేసి పెట్టేసిండ్రు. పోయి లోపలికి పోయి చూద్దాం. ఇక ఇక్కడ ఏంటంటే ఇంకా బయట మొత్తం షెడ్ అనేది ఇంకా రావాలి. ఇంకా బయట షెడ్ వచ్చినాక ఇంకా పెద్ద విగ్రహాలు కూడా వేస్తారంట అన్న వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మన వరసిద్ధి ఆర్ట్స్. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఒకసారి వీడియోలో కూడా చూపించాను. అండ్ ఇక షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చూసుకున్నట్టయితే ఫస్ట్గా అయితే మాత్రం ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ చూడండి. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. చూసింది కదా మనకు ఫేస్లో కూడా ఇంత మంచి గ్లోయింగ్ అంటే చాలా మంచి గ్లోయింగ్. ఎందుకంటే నేనైతే ఎగ్జాక్ట్లీ హైట్ అయితే చెప్పలేను, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత వస్తుంది అని. ఎందుకంటే మన శివప్రసాద్ అన్న మన వరంగల్కి అయితే రావడం జరిగింది కొంచెం ఫంక్షన్ బిజీలో. దానికోసం నేను ఎగ్జాక్ట్లీ హైట్ అయితే మీకు చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ హైట్స్ కూడా మొత్తం టోటల్గా అయితే చెప్పేస్తాను. అండ్ అలానే ఇంకో మోడల్ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు చూసుకున్నట్టయితే చాలా చూడండి ఎంత బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నాడు గణపయ్య. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ముంబై మోడల్ గణేశులు అంటేనే మంచి భారీ హైట్లతో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేశునికి చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. నేను చెప్పాను కదా మీకు అసలు ఫేసెస్ అనేది ఎంత మంచి గ్లోయింగ్ ఉన్నదంటే చూడండి ఎంత బాగుందో. ఒక చేయి చూసుకున్నట్టయితే ఇట్లా ఆశీర్వాదం చేయి చూడండి, మొత్తం 4 హ్యాండ్స్ ఈ గణేశునికి. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని దగ్గరికి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుందాం ఇంకో మోడల్ గణేశుని కూడా. మొత్తం స్పెషల్ కాన్సెప్ట్స్తో అయితే రావడం జరిగింది అన్న వాళ్ళు. చూడండి ఈ గణేశునికి వచ్చేసి చూసుకున్నట్టయితే మొత్తం 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇక ఫేస్ మాత్రం మీకు దగ్గర నుంచి చూపిస్తా, ఇంత మంచి గ్లోయింగ్ ఫేస్. చూసింది కదా. అండ్ సొండ్ కూడా చూడండి డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది చూడండి. సొండ్ కూడా అంటే మన తొండం అంటారు తెలుగులో, హిందీలో వచ్చేసి సొండ్ అంటారు. అలానే ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళది పంచ కట్టినాక ప్రజెంట్గా షాంపుల్కి అయితే వాళ్ళు కట్టిండ్రు. ఇంకా కలరింగ్ వర్క్ మొత్తం ఏం కాలేదు, ఓన్లీ ఫినిషింగ్ వర్క్ కొంచెమే కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మోడల్కి అయితే వీళ్ళు పంచ కూడా కట్టి పెట్టడం జరిగింది. పంచ కూడా చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చేసింది. ఇంకా మీకు తెలుసు పంచ కానివ్వండి, కమర్ పట్ట కానివ్వండి, కండవ కానివ్వండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే
ఇంత చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అంటే ఇది ఓన్లీ జస్ట్ ఫర్ శాంపుల్, ఇంకా చాలా చాలా ముందుకు ఉన్నాయి, ఇంకా చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఇంకా మంచి మంచి కండవాలు, పంచలు, కమ్మర్ పట్టాలు ఇట్లా. మెయిన్లీ ఏంటంటే చూడండి అసలు గణేశుడు ఫేస్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఒకటి మన ఆశీర్వాదం చెయ్యి చూసింది కదా. ఈ గణేశుని స్పెషల్గా ఏంటంటే 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ కిరీటంలో కూడా డిజైనింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసిందో, చాలా చాలా నీట్గా వచ్చేసింది. ఆ చెవులు కూడా అసలు న్యాచురల్గా ఉన్నట్టు ఉన్నాయి, మంచిగా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి చెవులు కూడా అసలు, చూసింది కదా. అసలు ఇంకా పెయింటింగ్ వర్క్ కాకముందుకే గణేశులు అనేది ఇంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంకా కలరింగ్ అయినాక మాత్రం కలరింగ్లో మాత్రం అన్న వాళ్ళైతే అస్సలే కాంప్రమైజ్ గారు. మంచి కలరింగ్ తో అయితే మాత్రం మనకైతే మంచి మంచి విగ్రహాలు అయితే అందించిండు పోయినసారి. ఈసారి మాత్రం ఇంకా ఖతర్నాక్గా మాత్రం విగ్రహాలు అయితే అందిస్తారు. చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బ్యాక్గ్రౌండ్ లో చక్రం కూడా చూడండి, చక్రానికి కూడా మంచి డిజైనింగ్. అండ్ బొట్టు కూడా చూడండి, త్రిశూలం బొట్టు చూసింది కదా. అండ్ అలానే స్టాండింగ్ పొజిషన్ లో కూడా గణేష్ అయితే చేయడం జరిగింది. ఆ స్టాండింగ్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకు చూపిస్తాను. అండ్ అలానే గణేష్ని చూసుకున్నట్టయితే పాము తలకాయ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది గణేశుడు చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తా. ఇక్కడ ఓన్లీ ఇంకా జాయింటింగ్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఈ గణేశుడు కూడా మొత్తం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి, చెయ్యి కూడా అసలు బొజ్జ కూడా చూడండి చాలా మంచిగా బొజ్జ ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు, చూసింది కదా. ఒక చేతిలో అంటే మేబీ నాకు తెలిసి అయితే ఆ చేతిలో ఏళ్ళలో ఉంది కాబట్టి చక్రం వస్తుంది. అండ్ ఈ చేతిలో చూసుకున్నట్టయితే శంఖం, చూసిందిగా. అండ్ మీకు దగ్గర నుంచి ఫేసెస్ కూడా ఎంత బాగా వచ్చేసింది అంటే ఫేసెస్ కూడా ఇది చూడండి, సొండు కూడా మంచి డిఫరెంట్ స్టైల్లో ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేశుని కూడా మొత్తం సెట్టింగ్ పొజిషన్లోనే ఉండడం జరిగింది. మేబీ ఈ గణేశుని బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక మాత్రం మీకు నాకు తెలిసి అయితే ఇప్పుడు ప్రజెంట్ హైట్ వచ్చేసి ఈ గణేశునిది ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ అంటే మేబీ ఒక 7 to 8 feet అవుతుందో నాకు తెలియదు. ఇందుకే దానికోసమే నేను మీకు ఎగ్జాక్ట్లీ హైట్ అయితే చెప్తలేను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైట్ ఇది నేను చెప్తున్నాను. చూసుకున్నట్టయితే చూడండి ఇంకోటి కూడా స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది గణేశుడు. ఇది మొత్తం ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో మన రైట్ లెగ్ కింద పెట్టి ఉండడం జరిగింది, చూసింది కదా. మన గణేశునికి స్పెషల్గా వచ్చేసి 6 hands 6 చేతులు. నేను చెప్పాను కదా మీకు తొండం కూడా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ అలానే ఆ తొండం పైన కూడా చూడండి అసలు మొత్తం బాగున్నాయి గీతలు పెట్టేసి మంచిగా చాలా బాగా వచ్చేసింది చూడండి. ఫేస్ లో కూడా మంచి అట్రాక్షన్, చూసింది కదా. ఈ గణేశన్ హైట్ కూడా 6 to 7 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకా మొత్తం జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ప్రజెంట్గా అయితే మీకు అయితే నేను చూపిస్తున్నా. నా వీడియో అనేది కొంచెం లెంతీ అయితే కావచ్చు, కాకపోతే మాత్రం అందరికీ చాలా మందికి ఉపయోగపడుతుంది నా వీడియో. ఇంకో మోడల్ గణేశుడు కూడా చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు, చూసిన మంచిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఏళ్ళు కూడా గణేశుని చూడండి, గోర్లు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చూసింది కదా. ఏళ్ళు కూడా అసలు మొత్తం మనకు న్యాచురల్గా అయితే ఉండడం జరిగింది. నాకు అసలు చూస్తా అంటే ఏంటంటే రియల్గా గణేశుడు అయితే వచ్చి కూర్చున్నారు ఏంటని. మూసుగులు కూడా చూసుకోవచ్చు, మూసుగు కింద. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. చేతులు కూడా చూసుకున్నట్టయితే 4 చేతులు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ
సిట్టింగ్ పొజిషన్, సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఆశీర్వాదం చేయి చూడండి. ఇంకో మామూలు గణేష్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణేష్ని చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నా లయన్ పైన చేయి పెట్టుకొని ఉండడం జరిగింది. చూడండి సిట్టింగ్ పొజిషన్ కూడా అబ్బా ఎంత బాగున్నదంటే చాలా చాలా బాగా వచ్చేసింది. అండ్ మీకు చెవులు కూడా చూడండి ఎంత బాగున్నాయంటే చెవులు. అసలు నాకైతే ఫేస్ మాత్రం ఫ్రెండ్స్ మీరు ఏమని అనుకోండి, ఫేస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది. చాలా చాలా బాగుంటే చాలా బాగున్నది ఫేస్, ఇంత బాగా వచ్చేసింది నాకైతే. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ ఇంతకుముందు మనం ఇచ్చాను మీకు, సేమ్ మోడల్ గణేష్. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నా బ్రహ్మ, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం విష్ణుమూర్తి ఉంటాడు కదా, విష్ణు కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూడండి అంటే మనకు కిరీటం కానివ్వండి, ఫేస్ కానివ్వండి ఇంత బాగా చేసింది. చూడండి కిరీటం అయితే చాలా పెద్దగా ఉన్నది. అండ్ అలానే ఇక్కడ మన మహాదేవుడు లెఫ్ట్ సైడ్ నా మహాదేవుడు ఉండడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు కదా, అయినా మీకు ఒకసారి చూపిస్తున్నాను. మేబీ ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ పెట్టినాక ఇంకా చాలా పెద్దగా వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏ మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు. మన గణేష్ని మొత్తం తలకాయలు అయితే మాత్రం ఉండడం జరిగింది. ఇంకా చాలా వరకు ఉన్నది. ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే ఇక్కడ సెట్టింగ్ పొజిషన్ చూడండి, చూసింది కదా. ఈ గణేష్ని బొజ్జ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది బొజ్జ కూడా. అండ్ ఫేస్ కూడా చూసుకుంది కదా, అసలు ఇంత బాగా వచ్చేసింది చూడండి విగ్రహం. ఇంకో మోడల్ ఇక ఏంటంటే ఇక్కడ మొత్తం జాయింటింగ్ వర్క్ అవుతుంది. నేనైతే మీకు టోటల్గా మాత్రం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ వచ్చేసి హెయిర్స్ చూసుకున్నట్టయితే మన మహాదేవుని హెయిర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది గణేశునికి. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే మాత్రం టోటల్ అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం జల్దీ వచ్చి బుకింగ్ చేసుకుంటే మాత్రం మంచి మంచి విగ్రహాలు అయితే మనకు దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు నేను ఏ వీడియో పెడతానో ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.